హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజు మనము స్ట్రీట్ స్టైల్లో ఉండే మసాలా పూరి విత్ బాంబే చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదటగా 2 కప్స్ ఆఫ్ ఆటాని తీసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు. ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా చేర్చండి. ఇప్పుడు తగినంత నీటిని ఉపయోగించి మనము చపాతీ పిండిలా కలుపుకోవాలి. తడి ఆరిపోకుండా ఉండేందుకు పైన ఒక కాటన్ క్లాత్ని వేయండి. ఒక ప్యాన్లోకి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేయండి. ఇందులోకి పోపు గింజలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ అండ్ చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టును కూడా యాడ్ చేయండి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత 1.5 కప్పు వాటర్ని చేర్చండి. ఈ వాటర్ మసిలేటప్పుడు 1 కప్పు శనగపిండిని వాటర్లో కలుపుకొని యాడ్ చేయండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే బాంబే చట్నీ అనేది రెడీ అవుతుంది. మసాలా పూరీలను డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ని పెట్టుకోండి. మనం ఇంతకు ముందు కలిపి పెట్టుకున్న పిండి ముద్దలో నుంచి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం పూరీలలాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా చపాతీ కర్ర సహాయంతో పూరీలలాగా ఒత్తుకోండి. ఇప్పుడు మిగతా పూరీలన్నిటిని కూడా తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ పూరీలను డీప్ ఫ్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే మసాలా పూరి అనేది రెడీ అవుతుంది. ఈ పూరీలను మనం బాంబే చట్నీతో సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీని కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫాలో దిస్ జ్యోతి రెసిపీస్. థ్యాంక్ యూ.